హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే కారం కారంగా పుల్లగా ఉండే క్యారెట్ రైస్ అయితే చేసుకుందాం రండి. ముందుగా అయితే క్యారెట్స్ని ఇలా తురుముకొని పెట్టుకోవాలి. మరీ చిన్నగా కాకుండా ఇలా కొంచెం పొడుగ్గా అయితే తురుముకోండి. నేనైతే 4 క్యారెట్స్తో తీసుకున్నాను. ఇప్పుడైతే ఒక కడాయిలో ఆయిల్ అయితే వేసుకోండి. ఇందులో బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకోండి. ఒక బిర్యానీ ఆకు తప్ప అన్నీ వేసుకోండి. ఇప్పుడు ఇందులో బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ అయితే మరీ బ్రౌన్గా వేపకూడదు, కొంచెం ట్రాన్స్పరెంట్గా వస్తే సరిపోతుంది. మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మంచి వీడియోస్ పెడతాను. ఈ విధంగా వేగిన తర్వాత అయితే ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ అయితే వేసేసుకోండి. క్యారెట్ అయితే ఆయిల్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఆయిల్ కనిపించట్లేదు ఏంటి అనుకొని మీరు మళ్ళీ ఆయిల్ అయితే వేసుకోకండి, అస్సలు మంచిది కాదు. కొంచెం సేపు కలుపుతూ ఉండగా ఆరెంజ్ కలర్లో ఉన్న క్యారెట్ ఎల్లో కలర్లోకి మారుతుంది. అప్పుడు క్యారెట్ పచ్చివాసన అంతా పోయినట్టే, బాగా రోస్ట్ అవుతుంది, స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు ఈ క్యారెట్స్లోకి సరిపడేంత మాత్రమే సాల్ట్ వేసుకుందాం, మిక్స్ చేసుకుందాం. రైస్ వేసుకున్నప్పుడు రైస్లోకి మళ్ళీ విడిగా కొంచెం వేసుకోవాలి సాల్ట్. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి అయితే మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటాము. అది వేసిన వెంటనే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఇప్పుడైతే కారం వేసుకుందాం. కారం చాలా తక్కువ వేసుకోండి, అస్సలు ఎక్కువ పట్టదు. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడైతే క్యారెట్స్ రెడ్ కలర్లోకి వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ స్మెల్కే తినాలని అనిపించేస్తుంది, అంత బాగుంటుంది. ఇప్పుడైతే ఇందులో రైస్ వేసేసుకుందాం. క్యారెట్ రైస్కి అయితే ఫ్రెష్గా వండుకున్న రైస్ కన్నా చద్దన్నం బాగుంటుంది. ఇప్పుడైతే ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఎంతలా అంటే మీ చేయి నొప్పి వచ్చేదాకా మిక్స్ చేసుకోండి. ఎంత మిక్స్ చేస్తే అంత టేస్ట్ అనమాట. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ అందరికీ ఉపయోగపడే వీడియోసే నేను చేస్తున్నాను. మేకప్ వేసుకొని డాన్స్లు వేసే వాళ్ళనే సపోర్ట్ చేస్తారా, అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయరా? ఇప్పుడైతే ఇది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నిమ్మకాయ రసం అయితే పిండుకోవాలి. నేనైతే ఒక బద్ద పిండుకుంటున్నాను. ఇదైతే మస్ట్ కంపల్సరీ పిండుకోవాలి. ఈ ఒక్క ఇంగ్రీడియంట్ వల్లే దీనికి బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసేసుకుందాం. ఈ స్టేజ్లో మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొంచెం వేసుకోండి, నా దగ్గర లేదు సో స్కిప్ చేశాను. ఇప్పుడైతే మన క్యారెట్ రైస్ రెడీ అయిపోయినట్టే. వేడిగా సర్వ్ చేసుకొని తింటే అద్దరిపోద్ది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. బాయ్ గాయ్స్.